బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. చాలా మంది నన్ను అడిగారు పాప ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ అన్ని కలెక్షన్ ఒకసారి చూపించండి అని. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఫ్రాక్స్ అంటే పార్టీ వేర్ ఫ్రాక్స్ కలెక్షన్ ఐకార్డ్స్ లో పెట్టడానికి అటాచ్ చేస్తాను. అంతకు ముందు ఇంకొక వీడియో కూడా చేశాను, జస్ట్ ర్యాండమ్ వీడియో, అది కూడా ఐకార్డ్స్ లో పెట్టడానికి చూస్తాను. సో అవి చూడండి. అండ్ దెన్ పాప పట్లంగాలు, సారీ అండి బ్యాక్గ్రౌండ్ నాయిస్, అందరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఇంట్లోనే ఉన్నారనమాట. గోల గోలగా ఉంది ఫ్లాట్స్ లో, సౌండ్ లేకుండా అసలు ఎక్కడా లేదనమాట. బట్ నేనైతే పని చేయడం ఆపేసేసి కూర్చోలేను కదా బ్యాక్గ్రౌండ్ వాయిస్ కోసమని, చూసారుగా. సో అది నేనైతే మొత్తం ఇలా పెట్టుకున్నాను పక్కన, ఎందుకంటే ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఓల్డ్ నుంచి ఇప్పటి వరకు నేను ఏమేమి తీసుకున్నాను. చాలా వరకు లేవు, పొట్టయిపోయినాయి అని ఎవరో ఒకరికి ఇచ్చేయడం అట్లా అయిందనమాట. వీలైతే గనక డ్రెస్సెస్ అన్నిటికీ ఫొటోస్ అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. స్క్రీన్ మీద గ్యాదర్ చేయాలి, ఫొటోస్ అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అవి కూడా చూడండి. నేను పట్లంగాల నుంచి స్టార్ట్ చేస్తాను. పట్టు లంగా యూజువల్ గా నేను ఆల్రెడీ చెప్పాను, బ్లౌజెసే పట్లంగాలుగా కుట్టిస్తాను అని చెప్పి. శారీకి వచ్చే బ్లౌజెస్ ఉంటాయి కదా, సారీ అండి ఇవేమి ఐరన్ చేసలేవు, ప్రెస్ చేసలేవు, ఎందుకంటే ఎప్పుడెప్పుడో కదా మడతల్లో ఉండిపోయినాయి అనమాట. బట్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వెంటనే చేయడం మంచిది అని చెప్పి చేసేస్తున్నాను. నేను యూజువల్ గా మనకి శారీస్ వస్తాయి, ఉప్పాడ శారీ కానివ్వండి, పట్టు చీర కానివ్వండి, వాళ్ళు యూజువల్ గా వర్క్ చేయించుకుంటారు కాబట్టి వచ్చిన బ్లౌజ్ ని యూజ్ చేయరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో మా ఫ్యామిలీలో ఎవరున్నా సరే పాప ఉంది కాబట్టి బ్లౌజెస్ నాకు ఇచ్చేస్తారు అనమాట, పాపకి పట్లంగా కుట్టిమని. అట్లాగే చాలా వరకు బ్లౌజెస్ కలెక్ట్ చేశాను. దాంట్లో ఇదొకటి, ఇది పాపకి ఫస్ట్ భోగిపళ్ళు ఫంక్షన్ కి వేసిన పట్లంగా అనమాట ఇది. సో గ్రీన్ కి పింక్ కలర్, మీకు స్క్రీన్ మీద ఫోటో అటాచ్ చేస్తాను. దీని బ్లౌజ్ వచ్చి యాక్చువల్ గా నేను ఎట్లా కుట్టిస్తానంటే లోపల ఖర్చు పెట్టేస్తాను అనమాట, లోపల ఖర్చు బాగా పెట్టిస్తాను. సో దట్ లెంత్ పెరిగే కొద్ది, అంటే తను హైట్ అయ్యే కొద్దీ కొంచెం కుట్లిప తీసేసి లెంత్ కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. సో ఇది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ఇలా ప్లెయిన్ గా ఉంచుకుంటే ఈ కలర్ వేరే లంగాలకు కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతాయి. చాలా వరకు గ్రీన్స్, పింక్స్, ఆరెంజెస్ ఇవే ఉంటాయి కాబట్టి బేసిక్ కలర్స్ అనేవి ప్లెయిన్ ఉంచేస్తాను అనమాట. వర్క్ అందుకనే నేను దేని మీద చేయించును, ఇలాగ ప్లెయిన్ వేసుకుంటే గనక అన్నిటి మీదకి సూట్ అవుతుంది అని చెప్పి. సో దీనికి ఇదనమాట. నేను అప్పుడు ఏం చేశానంటే మరీ ప్లెయిన్ గా కనపడకుండా ఒక చిన్న ప్యాచ్ వర్క్ అది ఉంటే ఇక్కడ అతికేయించాను అనమాట, ఒక కచ్ పెట్టించాను. ఇప్పుడు అది పీకేసాను కూడా, ఆ ఫ్లవర్ పీకేసాను. సో ఇది దీని బ్లౌజ్. సెకండ్ వచ్చి నేను చాలా ర్యాండమ్ గా చూపిస్తున్నానండి లంగాలు, ఇదే చూపించాలి అదే చూపించాలని లేదు. ఇది వచ్చి అన్నప్రసన్నకి తీసుకున్నాను అనమాట. ఇది ఈ క్లాత్ బెనారస్ సిల్క్, ప్యూర్ బెనారస్ సిల్క్, తరుణిలో తీసుకున్నాను నేను. ఇది మంచి ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్డ్ అనమాట. కల్నేత వచ్చింది, అంటే ఒక కలర్ కనిపించట్లా, డబల్ షేడ్ కనిపిస్తుంది. మై ఫేవరెట్ అండి. మీకు స్క్రీన్ మీద ఫోటో అటాచ్ చేస్తాను. ఎంత బాగుంటదంటే ఈ లంగా తన మీద చాలా బాగుంటది. నేనేం చేశానంటే పెద్ద ఫ్రిల్ పెట్టించాను ఇక్కడ, చూసారు కదా ఎంత పెద్దదో. సో తను ఎంత పెద్దగా అయినా ఆల్మోస్ట్ లైక్ 4 years వరకు వాడచ్చేమో, అంత పెద్దగా పెట్టించాను. ఇక్కడ కూడా ఉంది. సో నేను ఇదేంటంటే ప్లెయిన్ ఉంచకుండా కింద ఒక బార్డర్ తీసుకున్నాను. జనరల్ బజార్ లో బోర్డర్స్ అమ్ముతారండి, 100 రూపీస్ కి 1 మీటర్ అన్నట్టు. సో ఇది గోల్డ్ స్టోన్స్ అండ్ పర్ల్ వచ్చిందనమాట బార్డర్ కి. ఈ బార్డర్ పెట్టించేసాను దీనికి, లంగాకి. చాలా అంటే చాలా బాగుంటది ఈ కలర్ లంగా తనకి. అండ్ దెన్ వచ్చి ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ మ్యాండేటరీ అండి పిల్లలకి ఇట్లాంటిది ఉండడం. ఇది తనకి చాలా పొట్టయిపోయింది ఇప్పుడు, అండ్ టైట్ కూడా అయిపోయింది. ఇది ఇంకా చేయటానికి లేదు, ఎందుకంటే దీనికి లోపల ఖర్చు లేదనమాట. సో ఇది ఇంకేం చేయలేము, దీనికి వేరే బ్లౌజ్ తీసుకోవాలి లంగా, కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఈ బ్లౌజ్ ఈ లంగా అనమాట. దీనికి స్లీవ్స్ పెట్టించలేదు, ఎందుకంటే ఈ మెటీరియల్ కొంచెం హార్డ్ ఉంటుంది, తనకి గుచ్చుకుంటుందేమో అని చెప్పి పెట్టిలా. జస్ట్ 6 months పాపే కదా, అందుకని అన్నప్రసన్న అప్పుడు వేసాను అనమాట ఈ లంగా. అండ్ దెన్ ఇదొకటి, ఇది కూడా బ్లౌజేనండి, శారీ మీద బ్లౌజ్ అనమాట. మంచి బ్లూ కలర్, ఇది పట్టు బ్లౌజ్. ఇది
మామూలు సిల్క్ కాదు, పట్టు సిల్క్ అనమాట. దీనికి ఏంటంటే దీనికి కూడా బార్డర్ తీసుకున్నాను జనరల్ బజార్లో. జనరల్ బజార్లో బాటా షాప్ తెలిస్తే కనుక బాటాకు ఆనుకున్న సందులోనే, ఆ సందులో మొత్తం బార్డర్సే అమ్ముతారండి. ఇలాంటి లేసెస్ అనమాట. మొత్తం వర్క్కి, ఎంబ్రాయిడరీ వర్క్కి సంబంధించి అన్నీ అక్కడే ఉంటాయి. షాప్స్ రోడ్ మీద పెట్టి అమ్ముతారు. కావాలంటే అక్కడ తీసుకొచ్చి అమీర్పేటలో కూడా దొరుకుతాయి. సో ఈ బార్డర్కి వచ్చి పర్ల్స్ వచ్చినాయి అనమాట. ఇలా పర్ల్స్ ఇంకా మిర్రర్ వర్క్ అండ్ గోల్డ్ స్టోన్స్ కూడా వచ్చింది. చాలా బాగుంది లేస్. అసలు ఈ లేస్ పెట్టంగానే దీని లుక్ మారిపోయింది అనమాట. దీనికి కూడా నేను ఈ గోల్డ్ బ్లౌజ్ పేర్ అవుతుంది అని చెప్పి అలా చేశాను. అందుకే నేను లేస్ పెట్టించాను అనమాట. సో దట్ ఎగ్జాక్ట్ గా సూట్ అవుతుంది అని చెప్పి. సో ఇదొక లంగా. ఇది ఎప్పుడు పాప ప్రీముండన్ ఫోటోషూట్కి వేసుకుంది. గుండు చేయించక ముందు ఒక ఫోటోషూట్ చేయించాను, బేబీ హెయిర్తోనే ఫొటోస్ ఉండాలని చెప్పి. సో అప్పుడు వేసుకుంది అనమాట. అండ్ తర్వాత వచ్చి ఇది కూడా ఒక శారీ మీద బ్లౌజే. ఈ కలర్ చాలా బాగుంటుంది. మంచి గ్రీన్ కలర్ అనమాట. ఇది యాక్చువల్గా ఎందుకని అంటే డిఫెక్టివ్ పీస్ లాగా వచ్చిందనమాట శారీ బ్లౌజ్. ఇలా వచ్చింది బార్డర్. ఇది హ్యాండ్స్ కి వేసుకోవడానికి అవ్వదు, అండ్ బ్లౌజ్ లోను ఆడుగా కనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళదన్నమాట ఈ పీస్. అందుకనే నేను లంగా కుట్టించేసాను శారీ మీద బ్లౌజ్ తీసేసి. అటు ఇటు కాకుండా ఉండింది అనమాట. సో ఇది కూడా పట్టు బ్లౌజే. మంచి సాఫ్ట్ పట్టు. ఇది హార్డ్ గా చాలా సాఫ్ట్ ఉంటాయి. నేను యూజ్ చేసిన పట్లంగాలన్నీ పాపవి. సో ఇదొక కలర్. దీనికి యాక్చువల్ గా రా సిల్క్ గ్రీన్ కలర్ ది ఉండింది లంగా మీద బ్లౌజ్. ఏది ఎత్తకాలి. Where is the blouse? రీసెంట్ గానే వేసుకుంది పాప ఆ బ్లౌజ్. ఎక్కడ పెట్టేసానో మరి, లేకపోతే ఎక్కడుందో. ఒక పిస్తా గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. దీని మీదకి మంచి రా సిల్క్ అనమాట. చాలా సాఫ్ట్ గా ఉంటది. నేను మళ్ళీ చూపిస్తాను, అదైతే ఇప్పుడు లేదు. అండ్ దెన్ ఇదొచ్చి ఇదొచ్చి నార్మల్ పట్లంగా. ఇది ఎవరిదో కుట్టించుకున్న పీస్ మిగిలిపోతే దీనికి వచ్చేసింది కదా అని ఇలా కుట్టించేసాను అనమాట. ఇప్పటి వరకు ఇది ఒక్కసారి వేసుకున్నట్టుంది పాప. దీని మీదకి నేను ఇందాక చూపించిన గ్రీన్ మ్యాచ్ అవుతుంది. ఇంకొక జాకెట్ ఉంది, అది కూడా మ్యాచ్ అవుతుంది. అన్ని మ్యాచ్ అవుతాయి. సో ఇదొక లంగా. అండ్ దెన్ ఇదొక పింక్ లంగా అనమాట. ఇది రీసెంట్ గా ఒక బ్లాగ్ లో కూడా వేసుకుంది పాప. మంచి పింక్. ఇది ఉప్పాడ పట్టు శారీ మీద బ్లాగ్. సో నా దగ్గర ఈ పింక్ గ్రీన్ కాంబినేషన్స్ లో శారీస్ చాలా ఎక్కువ ఉన్నాయి నాకు, మా మమ్మీకి. సో ఇది ఇంకో పింక్ అండ్ గ్రీన్ కలర్ అనమాట. ఇదొక పట్టు లంగా పాపకి. అండ్ దెన్ ఇంకో గ్రీన్. చాలా గ్రీన్స్ ఉన్నాయి పాపకి. ఇది ఏంటంటే బిన్ని సిల్క్ శారీ మీద బ్లౌజ్ అనమాట. చాలా బాగుంటది. ఇవ్వండి, కింద చిన్న గోల్డ్ బార్డర్ ఇచ్చానమాట. దీనికి కూడా ఆ పిస్తా గ్రీన్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ వేసేదాన్ని. ఆ బ్లౌజ్ ఎక్కడుందో మరి, దీంట్లోనే ఉండాలా మరి. నేను మళ్ళీ ఏదన్నా బ్లాగ్ లో చూపిస్తాను. ఇదొక పట్లంగా. ఇది చాలా బాగుంటుంది రెడ్ కలర్ పాపకి. ఇది ఒక నా కజిన్ మ్యారేజ్ అప్పుడు వేసుకుంది అనమాట పాప. ఇది కూడా బనారస్ సిల్కే. తరుణిలో తీసుకున్నాను, జనరల్ బజార్ తరుణి. క్లాతింగ్ షోరూమ్ ఓల్డ్ షీప్ జాక్ పక్కనే ఉంటుంది తరుణి. ఆ షోరూమ్ లో తీసుకున్నాను అనమాట. క్లోతింగ్ రేంజ్ అంతా అక్కడ ఉంటుంది. సో మంచి రెడ్ కలర్. ఎంత బాగుంటది అంటే పాపకి చాలా బాగుంటది. దీని మీద అంతా అంబ్రిల్లా తోటి బుటా ఇచ్చారనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. దీనికి కూడా ఫ్రిల్స్ చాలా పెట్టించాను. సో తను పెద్దగా అయినా కూడా ఇది వేసుకోవచ్చు అనమాట.
చాలా అంటే చాలా నచ్చింది నాకు. దీనికి బోర్డర్ ఏమి ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ చాలా బోల్డ్ కలర్ అండ్ గోల్డ్ కాంట్రాస్ట్ తోటి ఉంది కాబట్టి ప్లెయిన్ గా ఉంచడానికి చూసాను అనమాట. సో దీనికి వచ్చి ఇలాగా రా సిల్క్ లో తీసుకున్నాను, వంకాయ రంగు. ఎగ్జాక్ట్ గా సూట్ అయింది అనమాట, నాకు నచ్చింది కాంబినేషన్. సో అందుకని తీసుకున్నా. ఇదే కాంబినేషన్ ఎందుకు తీసుకున్నానంటే నా పట్టు శారీ, అంటే నేను ఆ రోజు వేసుకునే పట్టు శారీ కూడా సేమ్ కాంబినేషన్ అనమాట, రెడ్ అండ్ పర్పుల్ కలర్. మీకు స్క్రీన్ మీద ఫోటో అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. సో రెడ్ అండ్ పర్పుల్ కలర్ కాబట్టి నేను ఇట్లాగే పర్పుల్ కలర్ లో తీసుకున్నాను అనమాట పాపకు కూడా. నాకైతే చాలా నచ్చింది, ఇది పాపకి చాలా బాగుంటుంది. సో ఇదొకటి చూపిస్తాను. ఇది యాక్చువల్గా సిల్క్ మెటీరియల్ మీద మిగిలిపోయింది అనమాట క్లాత్. సో ఇది ఏమంటారు, క్రేప్ మెటీరియల్. ఇది క్రేప్ మీద కోటపతి వర్క్ ఉంది, మొత్తం హెవీ వర్క్ అనమాట. ఇది మాకు తెలిసిన ఆంటీ, నేను మొన్న బ్లాగ్స్ లో చూసుని ఉంటారు, రాజంపేట నుంచి వచ్చారని. ఆ ఆంటీ ఇచ్చారనమాట ఈ క్లాత్. సో ఆంటీ దగ్గర ఏ క్లాత్ మెటీరియల్ ఉన్నా సరే ముందు పాపకి ఇచ్చేయాలి అన్నట్టుగా అట్టిపెట్టి ఉంచుతారు. సో ఆంటీ ఇచ్చారు. ఇది కూడా ఫుల్ గోటాపతి వర్క్ అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి. ఈ మెటీరియల్ నేను ఏం చేశానంటే దీనికి గాగ్రా కుట్టిద్దాము, ప్రీ బర్త్డే ఫోటోషూట్ కి వేయచ్చు, చాలా బాగుంటది అని చెప్పి ఇలాగా స్కర్ట్ కుట్టించాను. సాఫ్ట్ ఎలాస్టిక్ పెట్టించి స్కర్ట్ కుట్టించాను. మీకు స్క్రీన్ మీద ఫోటో అటాచ్ చేస్తాను. ఎంత క్యూట్ ఉందంటే పాప దాంట్లో, ఎంత క్యూట్ ఉంది. సో దీనికి వచ్చి బ్లౌజ్ ఏం చేశానంటే బ్యాక్ ఓపెన్ పెట్టించాను అనమాట, థ్రెడ్స్ పెట్టి. మీకు అది కూడా ఫోటో అటాచ్ చేస్తాను, బ్యాక్ ఎట్లా ఉంటుంది దానికి అని చెప్పి. ఇది వచ్చి ఒక రాజస్థానీ రోలింగ్ మెటీరియల్ తీసుకున్నా, ఇది కూడా తరుణిలోనే తీసుకున్నాను. చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట ఇది. దీనికి మీద మల్టీ కలర్ బుటా వచ్చింది, మొత్తం రాజస్థానీ ప్రింట్ వచ్చింది. అండ్ బ్యాక్ వచ్చి ఇట్లా ఓపెన్ పెట్టించా అనమాట. సో థ్రెడ్స్ ఇట్లా ఎక్కించి వేయచ్చు పాపకి. ఇలా పెట్టించాను బ్యాక్ ఓపెన్, చాలా బాగుంటది దానికి. అండ్ దెన్ ఇంకొక లంగా ఉండాలి. ఇది వచ్చి ఇంకో పార్టీ వేర్ ఫ్రాక్ అండి. ఇది వచ్చి మెటీరియల్ శారీ అనమాట. నేను కూడా సేమ్ మ్యాక్సీ డ్రెస్ వేసుకుని ఒక వీడియో తీసాను, మీకు ఐకార్డ్స్ లో పెడతాను. సో ఆ శారీదే మిగిలిపోయింది అనమాట మెటీరియల్. సో నేనేం చేశానంటే పాపకు కూడా సేమ్ ఇట్లాగే కుట్టండి అని చెప్పి కుట్టించాను అనమాట. ఇది వచ్చి ఆరెంజ్ అండ్ పింక్ ఆంబ్రే మిక్స్ అనమాట, ఇది మొత్తం శారీ అంతా. సో మిగిలింది కాబట్టి ఇలా కుట్టించాను. పైన వచ్చి ఈ నెట్టెడ్ మెటీరియల్ నా దగ్గర ఆల్రెడీ ఉండింది స్టాక్. సో ఇది శారీ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి ఇది చెస్ట్ పీస్ గా వేయమని చెప్పి, అండ్ చిన్న బుట్ట చేతులు. మనం ఇందాక ఆరెంజ్ పట్లంగాకి వేసిన బార్డర్ కొంచెం మిగిలితే ఇలా నడుంకి వేసారనమాట. అండ్ దెన్ వెనకాల ఇలా బెల్ట్స్ పెట్టారు. సో టైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ తనకి. నేను ఐకార్డ్స్ లో పెట్టిన వీడియోలో ఈ ఫ్రాక్ కూడా వేసుకుని కనిపిస్తుంది పాప. ఇంకోటి వచ్చి ఈ పట్లంగా, ఇది సెకండ్ బర్త్డేకి తీసుకున్నాం అనమాట. ఇది తరుణిలోనే తీసుకున్నాను. ఇది హెవీ పట్లంగా, ఇది చాలా బాగుంటది ఈ కలర్ తనకి. ఇది వచ్చి వంకాయ రంగు, ఫుల్ గోల్డ్ బుటా వచ్చింది అనమాట మొత్తం అంతా. దీనికి కూడా ఇక్కడ ఫ్రిల్స్ పెట్టించాను, సో లెంత్ పెంచుకోవచ్చు. యూజువల్ గా ఇంత చిన్న పిల్లలకి పట్లంగాలు దొరకవు అంత ఈజీగా, సో అందుకని ఇలా తీసుకోవచ్చు అనమాట. ఎక్కువ వర్క్ చేయించుకుందని ఇలా ఇన్నోవేటివ్ గా కొట్టించవచ్చు. అండ్ దెన్ ఈ ఎల్లోది వచ్చి మిర్రర్ వర్క్ ఉంది దీని మీద. నేనేంటంటే హ్యాండ్స్ కి ఇట్లా నెక్ కి ఇట్లా వేయించాను అనమాట. సో పేర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఫోటో మీకు అటాచ్ చేస్తాను. రీసెంట్ గా భోగికి కూడా వేసుకున్నట్టుంది పాప, మొన్న జరిగిన భోగి అప్పుడు కూడా. మీకు ఆ ఫోటో పెడతాను, సో మీరు చూడొచ్చు. ఈ ఫ్రాక్ కూడా మ్యారేజ్ కే వేసుకుంది, నా కజిన్ మ్యారేజ్ కి. ఇది కూడా తరుణిలోనే తీసుకున్నాను. ఈ మెటీరియల్ తరుణిలోనే తీసుకున్నాను. సో ఇట్లా ఉందన్నమాట. ఇదొకటి. అండ్ దెన్
ఇదొక ఫ్రాక్ అన్నమాట. ఈ క్లాత్ తరణిలో తీసుకున్నాను. నాకు కూడా సేమ్ పీస్ ఉంది, మీకు స్క్రీన్ మీద ఫోటో యాడ్ చేస్తాను. సేమ్ పీస్ ఉంది నాకు కూడా. పాపకు కూడా సేమ్ పెయిరింగ్ లాగా కుట్టించాలి అని చెప్పి ఇలా కుట్టించాను అనమాట. సో ఇదొకట. ఈ క్లాత్ మిగిలిపోయిందనమాట. ఇంత మిగిలిపోతే రీసెంట్ గా మీరు బ్లాగ్స్ లో చూసుంటే కనుక నేను విజయవాడ వెళ్ళినప్పుడు బాబా బర్త్డే రోజు నైట్ ఫంక్షన్ కి వేసాను అనమాట. ఇది గాగ్రాలా కుట్టించాను బాటమ్. దీని చెస్ట్ పీస్ క్లాత్ మిగిలిపోతే ఇట్లా వచ్చింది అనమాట గాగ్రా. ఎంత బాగుంది కదా. దీనికి వచ్చి ఈ రెడ్ మెటీరియల్ మిగిలింది, అంటే ఇది వేసాను కదా, ఈ రెడ్ మెటీరియల్ మిగిలింది. సో ఇలా బ్లౌజ్ కుట్టించేసాను అనమాట. సో చూసారా ఎంత ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయిందో. క్రీమ్ కి రెడ్ కలర్, సూపర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది, క్రీమ్ కి రెడ్. సో దీనికి బ్లౌజ్ లాగా ఇలా కుట్టించాను, క్రాప్ టాప్ లాగా ఫుల్ హ్యాండ్స్ పెట్టారనమాట. సో అది ఇలా మనం ఇన్నోవేటివ్ గా దానికది దీనికి ఇది అట్లా మార్చుకుంటూ ఉండొచ్చు. ప్రతిసారి కొత్తవే వేసుకోవాల్సిన పని లేదు. ఇది వచ్చి ఒక పట్టు కంచి పట్టు శారీ మీద బ్లౌజ్ అండి. ఇది కుట్టించుకోలేదన్నమాట, అందుకని నేను పట్లంగా కుట్టించేసాను. అదే రాజంపేట నుంచి వచ్చిన ఆంటీ ఉన్నారు కదా, ఆంటీ ఇచ్చారు. మంచి గ్రీన్ కలర్ ఇది అండ్ హ్యూజ్ బార్డర్. బ్యాక్ వచ్చి చిన్న బార్డర్ ఉంది, ఇక్కడ వచ్చి ఫ్రంట్ వచ్చి పెద్ద బార్డర్ అనమాట. కంచిపట్టు శారీ మీద ఇది. నేనేంటంటే శారీ అంతా అంటే లంగా అంతా ప్లెయిన్ ఉంచకుండా ఇట్లాగా గోల్డ్ స్టోన్స్ స్టిచ్ అంటే అతికిచ్చా అనమాట. మొత్తం లంగా అంతా ఫ్రంట్ అండ్ బ్యాక్ గోల్డ్ స్టోన్స్ అతికిచ్చాను. యాక్చువల్గా ఇది వేసుకుంది కానీ దీనికి అంటూ ఒక బ్లౌజ్ నేను స్టిచ్ చేయించలేదు, చేయిస్తాను అని అనుకుంటున్నా. ఎందుకంటే లోపల ఫ్రిల్ చాలా ఉంది, ఇవ్వండి ఎంత ఉంది ఫ్రిల్. సో చాలా ఎక్కువ కాలమే వేసుకోవచ్చు పాప. సో అందుకని అండ్ దెన్ పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు పట్లంగా నాకు చాలా ఇష్టం. పోచంపల్లి పట్టు చాలా కాస్ట్లీ, అన్నిటికన్నా కాస్ట్లీ ఇది లంగా. పోచంపల్లి పట్టు తీసుకున్నారనమాట. ఇది వచ్చి ఇలా వస్తుంది, నేవీ బ్లూకి పర్పుల్ ఇదనమాట కాంబినేషన్. మొత్తం లంగా అంతా స్టోన్ వర్క్ చేయించాను ఇలాగా. ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం లంగా అంతా స్టోన్ వర్క్ చేయించాను. దీనికి కూడా లోపల ఖర్చు చాలా ఉంది, సో లెంత్ పెంచుకోవచ్చు అనమాట పాప. దీని బ్లౌజ్ వచ్చి దీనికి వర్క్ చేయించానండి. ఫస్ట్ బర్త్డే కదా, కొంచెం మంచిగా గ్రాండ్ గా కనిపించాలి అని చెప్పి. సో దీనికి వచ్చి బ్లౌజ్ ఇలాగా అనమాట. చాలా మినిమం వర్క్ చేయించాను, ఎందుకంటే పాప చిన్నపిల్ల కదా, గుచ్చుకుంటా ఉంటది, తనకు ఎక్కువ ఇష్టం ఉండదు అన్నమాట హెవీగా. అందుకని చిన్న మినిమల్ వర్క్ చేయించాను. చాలా బాగుంది వేసుకుంటే. మీకు ఫొటోస్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టాను, వీడియో చేశాను, ఐకార్డ్స్లో పెడతాను పాప ఫస్ట్ బర్త్డే ఫొటోస్. అండ్ దెన్ స్క్రీన్ మీద కూడా పెడతాను ఈ లంగా వేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి. సో ఇది పాప ఫస్ట్ బర్త్డేది. అండ్ రీసెంట్లీ ఇది ఒక మెటీరియల్ అండి, మిగిలిపోయిన పీసెస్ ఉంటే తీసుకున్నాం అనమాట. ఫుల్ సిల్వర్ అనమాట. సిల్వర్కి ఇట్లా అక్కడక్కడ పర్పుల్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఫ్లవర్స్ మీద చెమ్కీ వర్క్ ఉంది. సో నేనేంటంటే ఇది స్కర్ట్ కుట్టేయమన్నాను. స్కర్ట్ కుట్టేసేసి దీనికి కాంబినేషన్గా ఇందాక రెడ్ కలర్ లంగా మీద పర్పుల్ బ్లౌజ్ ఉంది కదా, అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను నేను, అలాగే నా పనే అది. సో ఈ పర్పుల్ బ్లౌజ్ ఉంది కదా రెడ్ కలర్ లంగా మీదది, అది ఇలాగా దీని మీద వేసేసాను అనమాట. సో ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది. ఇది వచ్చి దివాళీకి వేసుకుంది, లాస్ట్ దివాళీకి 2018 దివాళీకి. స్క్రీన్ మీద పెడతాను మీకు ఫోటో, సో చూడొచ్చు. సో దీని మీద బ్లౌజే అన్నట్టుగా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది. ఇది వచ్చి ఇది దసరా అప్పుడు వేసుకున్నట్టుంది పాప. ఇది కూడా మిగిలిపోయిన ముక్కేనండి, నాకు బాగా నచ్చి నేను తీసుకున్నాను అనమాట. పాపకి లంగా కుట్టించేసాను. దీని బ్లౌజ్ ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు, బట్ ఈ పర్పుల్ వేసేసాను అనమాట. నేను దసరాకి వేసేసాను ఇలాగా. బాగానే ఉంది, ఏమి అంటే వేరేగా అన్నట్టుగా అనిపించలేదు, చాలా బాగుంది. దీని మీద అంతా సిల్వర్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి, క్లాత్ మీద అంతా సిల్వర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకా ఖర్చు ఉంది లోపల, సో లెంత్ పెంచుకోవచ్చు అనమాట.
సో ఇవి పాప పార్టీ వేర్ పట్లంగా ఏదన్నా అనుకోండి, ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఎప్పుడు ప్రతిసారి కొత్తగా కొనుక్కుంటే ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకేదైనా వీడియో రిక్వెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అంతా స్క్రీన్ మీద ఫొటోస్ అన్ని స్క్రీన్ మీద అండ్ ఐ కార్డ్స్లో పెడతాను. సో మీరు చెక్ చేయండి కావాలంటే కనుక. సో అది వీడియోకి ఇంతే. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. లైక్ చేయండి. కొత్తగా ఏమన్నా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. సో నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్. బాయ్ బాయ్.